ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హైపర్ టెన్షన్ మనం ఇస్ టర్మ్డ్ యాజ్ సైలెంట్ కిల్లర్ సార్. దాన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటున్నాం మనం? అంటే అది మనకి ఏమి ఇండికేషన్స్ ఇవ్వదా లోపట జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్‌కి? ఏంటి అసలు? వై ఇట్ ఈస్ కాల్డ్ సైలెంట్ కిల్లర్ హైపర్ టెన్షన్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్. వేరే చాలా జబ్బులకి మీకు సిమ్టమ్స్ అనేది ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బున్న మనిషి చెస్ట్ పెయిన్ రావటం, ఆయాసం రావటం లేకపోతే ఏదో తెలుస్తూ ఉంటుంది. ఈ హైపర్ టెన్షన్ అనేది డయాగ్నోస్ కాకపోతే ఇది పెరుగుతూ ఉంటుంది. దీని ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే మీకు బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. ఫస్ట్ ప్రజెంటేషన్ మీకు బ్రెయిన్ హెమరేజ్‌తో రావచ్చు. లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్‌తో రావచ్చు. అలాగే మీకు గుండె జబ్బు ఏమైనా గుండె ఎఫెక్ట్ అవుతే ఫస్ట్ ప్రజెంటేషన్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్ అంటే వీళ్ళు సడన్‌గా ఆయాసం ఊపిరితిత్తుల్లో నీళ్ళు నిండి గుండె ఫంక్షన్ తగ్గి గుండె సైజ్ పెరిగి ఇలా రావచ్చు. లేకపోతే దీంతో ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల రక్తనాళాలు పూడుకుపోయి హార్ట్ అటాక్స్ రావచ్చు. అవి కాకుండాను ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువయ్యి కంట్రోల్ లేని వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు సడన్‌గా మేజర్ ధమని ఏదైతే ఉంటుందో అయోటా అనేది అది చిట్లి అయోటిక్ డైసెక్షన్ అని అది రావచ్చు. లేకపోతే చాలామంది పేషెంట్స్‌కి ఫస్ట్ సిమ్టమ్ బ్లడ్‌లో యూరిన్‌లో బ్లడ్ రావటం. అంటే కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయిపోయి. రీనల్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళు తొందరలో డయాలిసిస్‌కెళ్ళే స్టేజ్ రావచ్చు. ఇలా ఈ జబ్బులు అనేది ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషర్‌తో వచ్చేయి దానికి పర్టిక్యులర్ సిమ్టమ్స్ అనేది ఉండదు. ఏం ఫ బయటపడవా సార్? ఏమీ బయట ఉండదు చాలామందికి. ఇవి అందుకే ఈ హెల్త్ చెక్స్ అవి అనేది ఒక మంచి పరిణామం. దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి రొటీన్ టెస్టింగ్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ముందరే మనకు తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు దాన్ని కంట్రోల్ చేయటం మొదలుపెడితే దీని ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గొచ్చు. ఇలాగే చాలామందికి కళ్ళల్లో గూడా సడెన్‌గా చూపు పోవచ్చు. ఎందుకంటే ఈ రెటినోపతి అని వస్తుంది. హైపర్‌టెన్సివ్ రెటినోపతి అని. ఆ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో గూడా ఏమి సింప్టమ్స్ ఉండవు. మళ్ళీ సీరియస్‌గా అయిన తర్వాత ఒకేసారి చూపు మందగించడం లేకపోతే చూపు కంప్లీట్ పోయే అవకాశం ఉండొచ్చు. సరే. అంటే మనం తరచుగా అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం. సడెన్‌గా ఒక యంగ్‌స్టర్ కొలాప్స్ అయిపోయాడు. వెహికల్ నడుపుతూ, లేకపోతే ఏదైనా పార్టీలో డాన్స్ చేస్తూ. ఇవన్నీ దానికే కారణాలా సార్? అంటే హైపర్ టెన్షన్ అనేది వన్ ఆఫ్ ద 2, 3 రీజన్స్. కానీ డెఫినిట్‌గా బీపీ వల్ల సడెన్‌గా డెత్ అయ్యే అవకాశం అనేది గూడా డెఫినిట్‌గా ఉంది. అంటే జిమ్‌లో గూడా జిమ్‌లో పడిపోతుంటారు. గూడా పడొచ్చు. మీరు అంటే ఐటీ హబ్‌లో మీరు ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో, మీకు వచ్చే పేషెంట్స్‌లో సార్ ఇప్పుడు ఆ ఒక లైఫ్ స్టైల్ లేకపోతే ఆ వర్కింగ్ ప్యాటర్న్ వలన గూడా అంటే సెడెంటరీ లైఫ్ లేకపోతే ఆళ్ళు తీసుకునే ఫుడ్డే గానీ, ఇవి గూడా ఏమన్నా ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నాయా సార్ ఫర్ దిస్ హైపర్ టెన్షన్? తప్పకుండా. ఈ ఫుడ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు దీంట్లో ఈ బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు. అంటే వీళ్ళకి పర్టిక్యులర్ వర్కింగ్ ప్యాటర్న్ లేదు. అంటే చాలామంది ఒకప్పుడు 30 ఏళ్ల కింద వర్కింగ్ అవర్స్ అంటే 9-5 10-4 లేకపోతే 10-5 అలా ఉండేది. ఇప్పుడు అబ్నార్మల్ టైమింగ్స్. ఇప్పుడు వీళ్ళకి షిఫ్ట్‌లు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. వీళ్ళేం చేస్తున్నారంటే రాత్రంతా ఉండడానికి బయట నుండి ఫుడ్ తింటున్నారు. కాఫీలు, తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు. ఇవన్నిటి వల్ల గూడాను మనకు బ్లడ్ ప్రెషర్ అనేది పెరగొచ్చు. ప్లస్ స్ట్రెస్ వీళ్ళందరికీ ఆహ్, కాంపిటీటివ్‌నెస్ చాలా ఎక్కువ. అంటే జాబ్ ఎప్పుడు పోద్దన్న భయం గూడా ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో, దీనివల్ల గూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతా ఉంది. పెరుగుతుంది. సార్ మీరు అంటే చూస్తున్న దాన్ని బట్టి సార్ అంటే మీకు రెగ్యులర్‌గా పేషెంట్స్ వస్తుండొచ్చు. సో, వీళ్ళ నార్మల్ లైఫ్ ఎట్లుంటది సార్? అంటే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ నార్మల్‌గా ఉంటాయా? లేకపోతే వాళ్ళు ఇతరులతో రిలేషన్‌షిప్స్ కరెక్ట్‌గా ఉంటాయి. మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు సార్? అంటే ఈ ఫ్యాక్టర్స్ కూడా కొంచెం దోహదపడతాయి అంటారు కదా సార్? వాళ్ళు పడుకునే టైంలో లేస్తున్నారు, లేసే టైంలో పడుకుంటున్నారు. బాడీలో వస్తున్న చేంజెస్ ఎంత కీలకం సార్ ఈ నేపథ్యంలో? ఈ అబ్నార్మల్ స్లీపింగ్ అవర్స్ లేకపోతే వర్కింగ్ అవర్స్ అనేవి డెఫినెట్‌గా మనిషికి ప్రాబ్లమ్ క్రియేట్ జేయొచ్చు. ఎందుకు క్రియేట్ చేస్తాయంటే ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి. మన బాడీ దానికి పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ అవర్స్ రెస్ట్ అనేది కావాలి. ఆ రెస్ట్ రావట్లేదు అంటే దానివల్ల బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది డెవలప్ అవుతది. ప్లస్ వీళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి. తర్వాత ఈ స్ట్రెస్‌తో ఈ పడుకోవాల్సిన టైంలో మనకు ఇప్పుడు నిద్రపోవాలి అంటే గాడ్ ఏందంటే హి మేడ్ ఎ సిస్టమ్ మనకంతా డార్క్‌గా ఉండాలి, సౌండ్ ఉండకూడదు. ఇట్లాంటివనేవి వాళ్ళకు పాసిబుల్ ఉండదు. అంటే రాత్రంతా పని చేస్తున్నారు, పొద్దున పడుకుందాం అనుకున్నా గూడా రెగ్యులర్ స్లీప్ గాకుండా డిస్టర్బ్డ్ స్లీప్ అనేది వీళ్ళకు చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. సరే ఇప్పుడు
యంగ్స్టర్స్ ఇట్లా అయిపోతున్నారు. మీరు అన్నారు కదా, పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని రావాల్సిన పరిస్థితి. కరెక్ట్. ఈ ప్రభావం పేరెంట్స్ మీద కూడా పడి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది సార్? వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. తప్పకుండా ఎఫెక్ట్ అవుతారంటే వీళ్ళకు ఎమోషనల్ ఎఫెక్ట్ ఎక్కువ. అంటే స్ట్రెస్ అనేది వీళ్ళ నుండి పిల్లల నుండి పేరెంట్స్‌కి ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంది. దానివల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఫార్చునేట్‌లీ వీళ్ళంతా ఓల్డ్ జనరేషన్‌లో ఇంత బ్యాడ్ డైట్ హ్యాబిట్స్ అవన్నీ హ్యాబిట్స్ లేదు. ఇప్పుడు కూడా చాలామంది ఈ బయట తినటం కంటే ఇంట్లో తినడం అనేది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అంటే ఈ మంచి పరిణామం ఏందంటే అట్‌లీస్ట్ ఒక్క జనరేషన్ ఓల్డర్ జనరేషన్ అనేది ఇప్పటికి కూడాను ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనే దాని నుండి దూరంగా ఉంటున్నారు. సరే, ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్ కల్చర్‌లో అంటే లేకపోతే మన తెలుగు స్టేట్స్‌లో చూసుకుంటే ఉప్పు లేనిది అసలు మనకు పని అవ్వదు. సో, ఈజ్ సాల్ట్ ఏ మాన్స్టర్ సార్ ఇన్ అవర్ లైఫ్స్ ఇప్పుడున్న పరిస్థితిలో? అది ఈ హైపర్ టెన్షన్‌కి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే మనం కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే చిరాకు పడిపోతున్న పరిస్థితులు. క్యాన్ యూ జస్ట్ సజెస్ట్ సీరియస్‌లీ హియర్ సార్? అంటే మనకు పాత సామెత ఉంది. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. అంటే సాల్ట్ అనేది ఎసెన్షియల్. సాల్ట్ మొత్తం లేకపోవటం అనేది కూడా మంచిది కాదు బాడీకి. మీకు బాడీ నడవాలి అంటే దానిలో తగినంత సాల్ట్ కావాలి. ఇక్కడ సాల్ట్ ఎక్కువ అవ్వటం వల్ల ఇవన్నీ దుష్పరిణామాలు. అంటే మీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఈ స్టోర్డ్ ఫుడ్ గానీ, బయట నుండి వచ్చే ఫుడ్‌లో ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఈ సాల్ట్స్ అనేవి ఎక్కువున్నాయి. కాబట్టి వీళ్ళందరూ తినాల్సింది ఏంటి అంటే ఉప్పు తినొచ్చు, రుచికి తగ్గట్టు మాత్రమే ఉండాలి. అధికంగా ఏసుకోకూడదు. యాడెడ్ సాల్ట్ అంటారు. అంటే ఇప్పుడు మీరు కూరలో ఇంకా పైనేసుకోవటం. అంటే ఇప్పుడు చిప్స్ అయి తింటా ఉంటారు. దాని లోపల సాల్ట్ పైనుంటది. సో, ఇదేదైతే ఉందో అది డేంజర్. అత్యధికంగా సాల్ట్ ఉండడం ప్రాబ్లమ్. మొత్తం సాల్ట్ తినకపోవటం కూడా ప్రాబ్లమే. కొద్దిగా రుచికి తగ్గట్టు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఎక్కువ తినటం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.